హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోలో నేను మనకి రీసెంట్గా అంటే రోజుకొకటి లాస్ట్ 4 డేస్గా అంటే ఇవాళ డేతో కలిపుతుంటే టోటల్గా ఇప్పటి వరకు 4 ఈవీ స్కూటర్స్ అయితే బర్న్ అయిపోయినాయి, అంటే కాలిపోయినాయి అనమాట అయింది. సో ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఎందుకు ఈవీ స్కూటర్స్ ఎందుకు బర్న్ అవుతాయి, అండ్ అలాగే నేను ప్రీవియస్గా ఈవీ స్కూటర్స్ గురించి ఒక 2 వీడియోస్ చేశాను అండ్ ఒక ఈవీ బైక్ గురించి కూడా చేశాను. సో బెటర్ నేను ఆ వీడియోస్ చేశాను కాబట్టి ఖచ్చితంగా నా రెస్పాన్సిబిలిటీ ఈ వీడియో కూడా నేను చేయాలి. సో ఆ వీడియోస్ చేశాను కాబట్టి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎందుకు జరుగుతుంది. సో నాకు కొంచెం ఐడియా అయితే ఉంది ఈవీ స్కూటర్స్ అవి ఏంటి, లోపల ఎలా ఉంటుంది అని చెప్పి. సో నేను అందుకోసం మీకు చెప్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. యూట్యూబ్ నోటిఫికేషన్స్ అయితే పంపించలేదు, సో నా రిక్వెస్ట్ ఆల్ అయితే పెట్టుకోండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇంకా టాపిక్లోకి అయితే వచ్చి అయితే ఫ్రెండ్స్, ఈవీ స్కూటర్ అనంగలోనే మనం అందరం ఖచ్చితంగా డ్యామ్ షూర్ ఎవరైనా సరే సో మేజర్గా ఈవీ స్కూటర్ అనంగలోనే 3 మేజర్ పార్ట్స్ అయితే ఉంటాయి. దాంట్లో ఒకటి ఏంటంటే ఆబ్వియస్గా మీ అందరూ ఎక్స్పెక్ట్ చేసేదే బ్యాటరీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్ సిస్టమ్, మొత్తం అన్ని లైక్ లోపల జరిగే కంట్రోల్ సిస్టమ్స్ అన్నిటికి సంబంధించి మీ భాషలో చెప్పాలంటే ఒక మదర్ బోర్డ్ అనుకోండి సింపుల్గా. సో కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ మేజర్ పార్ట్ మోటార్ అనమాట. సో ఈ మేజర్ 3 థింగ్స్ని కలుపుకొని మనకి ఒక ఈవీ స్కూటర్ లేకపోతే ఏదైనా ఈవీ వెహికల్ అయితే మనం బిల్డ్ చేయగలం. సో మేజర్గా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే బ్యాటరీ అండ్ నెక్స్ట్ కంట్రోల్ సిస్టమ్స్. సో నెక్స్ట్ వన్ మోటార్ అంత ప్రాబ్లం రాదు. సో కొన్ని సిచ్యువేషన్స్లో మోటార్ కూడా అయితే కారణం అవుతుంది. సో ఏం జరిగింది కొన్ని సిచ్యువేషన్స్లో నేను చెప్తాను. రీసెంట్గా జరిగిన ఒక కేసు ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 2 డేస్ క్రితం 28 మార్చ్ రోజు మనకి చెన్నైలో ఒకళ్ళు నైట్ ఛార్జింగ్ పెట్టి వెహికల్ని వదిలేశారు. అది నైట్ మొత్తానికి బర్న్ అయిపోయింది. సో దాంతోపాటు వాళ్ళిద్దరు కూడా అయితే బర్న్ అయిపోయారు. 2 పీపుల్, ఒక చిన్న పాపను ఇంకొక అంకుల్. సో బర్న్ అయిపోయారు. కాకపోతే కంపెనీ ఏం చెప్తుందంటే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తున్నారు. సో వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే లైక్ వీళ్ళు సరిగ్గా ఛార్జింగ్ పెట్టలేదు అని చెప్తున్నారు. సో ఆ పాయింట్ పక్కన పెట్టేయండి. అండ్ రీసెంట్గా మనకి ఓలా స్కూటర్ కూడా అయితే ఒకటి బర్న్ అయింది. నెక్స్ట్ మన ఇవాళ కూడా మనకి ప్యూరివికి సంబంధించిన వెహికల్ అయితే బర్న్ అయింది. చెన్నైలో జరిగింది ఈ యాక్సిడెంట్ అయితే. సో మేజర్గా మనం ఏ స్కూటీ అయినా తీసుకోండి, లైక్ ఈవీ స్కూటీస్ మేజర్గా బ్యాటరీ ముందు చెప్పినట్టు, నెక్స్ట్ కంట్రోల్ సిస్టమ్, నెక్స్ట్ మోటార్. సో ఈ 3 థింగ్స్ ఉంటాయి కదా. సో ఈ 3 థింగ్స్ ఖచ్చితంగా మనకి ఎక్కడొక్కడ ఫైర్ అయితే క్యాచ్ చేస్తాయి. సో ఫస్ట్ థింగ్ నేను బ్యాటరీతో స్టార్ట్ చేస్తాను. చాలామంది గెస్ చేసే కరెక్ట్ పాయింట్ బ్యాటరీ. సో బేసిక్గా మనం ఎప్పుడైతే సరే మొబైల్ ఫోన్లే సింపుల్గా మొబైల్ ఫోన్నే మనం రెఫరెన్స్గా తీసుకోవచ్చు. మీరు సమ్మర్లో చూసుకుంటే మీ మొబైల్ ఫోన్ అనేది ఛార్జింగ్ పెడితే చాలా హీట్ వస్తుంది. అదే మీరు వింటర్లో కానీ రెయినీ సీజన్లో కానీ పెడితే అంత రాదు. దానికి రీజన్ ఏంటంటే సరౌండింగ్ టెంపరేచర్. సో సరౌండింగ్ టెంపరేచర్ కూడా మనకి బ్యాటరీ ఛార్జింగ్ కానీ లేకపోతే బ్యాటరీ ఛార్జింగ్ అయ్యే దాని మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. సో ఇవన్నీ బేసిక్గా ఎక్కడ జరుగుతాయంటే టెస్టింగ్లోనే ఇవన్నీ చూసుకోవాలి. సో మేజర్గా మనం ఇప్పుడు ఇండియా బ్రాండ్స్ చూసుకుంటే లైక్ ఈవీ స్కూటర్స్ బిల్డ్ చేసే బ్రాండ్స్ అన్ని. సో మేజర్గా వీళ్ళు బ్యాటరీస్ అనేవి వీళ్ళు సొంతంగా అయితే ప్రిపేర్ చేయట్లేదు. లైక్ ఓలా కార్డ్ నుంచి కానీ లేకపోతే ప్యూరివి కానీ లేకపోతే ఇంకో కంపెనీ సమ్ XYZ కంపెనీ కానీ వీళ్ళెవరు వాళ్ళ సొంత ప్లాంట్లో నుంచి ఈ బ్యాటరీస్ అనేది అయితే తయారు చేయట్లేదు. వీళ్ళందరూ ఏంటంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో ఏదైనా కామన్ ఇప్పుడు, ఎందుకంటే ఒక పార్ట్ లేదంటే కంపెనీస్ అన్ని బయట నుంచి తెచ్చి, బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఫోన్లో తీసుకుందాం. ఫోన్లో కొన్ని పార్ట్స్ లైక్ ఇప్పుడు సోనీ సెన్సార్ తీసుకుంటుందని చెప్తాం, లేకపోతే AMOLED డిస్ప్లే మనకి సామ్సంగ్ నుంచి తీసుకున్నారని చెప్తాం. సేమ్ ఇలాగే కంపెనీస్ ఏదైతే ఈవీ కంపెనీ వెహికల్స్ ఉన్నాయో వాళ్ళు కూడా బ్యాటరీ ఏంటంటే సమ్ అదర్ కంట్రీ నుంచి తెప్పించుకుంటున్నారు. సో గ్లోబల్గా బ్యాటరీని ఎక్కువగా తయారు చేసే కంట్రీ ఏంటంటే చైనా అనమాట. సో చైనీస్ నుంచి మెజారిటీ బ్యాటరీస్ మనకి చైనా నుంచే వస్తాయి. ఇండియాలో ప్రెజెంట్ అంత ప్రొడక్షన్ లేదు. సో మనకి చైనా నుంచి బ్యాటరీస్ అయితే వస్తాయి. సో బ్యాటరీస్ వచ్చిందని వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా స్కూటీస్లో పెట్టేసి డైరెక్ట్గా ఇంకా సేల్ చేస్తారు. సో ఒక రీజన్ అదవుతుంది ఏంటంటే బ్యాటరీస్లో సమ్ మాల్ ఫంక్షన్ జరగడం వల్ల మనకి ప్రాబ్లం అయితే వస్తుంది. సో ప్రజెంట్ కమింగ్ టు ఇండియన్ సిచ్యువేషన్స్లో దీన్ని టెస్ట్ చేయరు పెద్దగా. సో టెస్ట్ చేయకపోవడం వల్ల మేబీ కొన్ని ఫైర్ అయితే క్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి నీ కంట్రోల్ సిస్టమ్స్. సో కంట్రోల్ సిస్టమ్స్ను మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే మీరు లైక్ షార్ట్ సర్క్యూట్ అంటుంటారు కదా. సో ఈ షార్ట్ సర్క్యూట్ మనకి మదర్ బోర్డ్ లైక్ బోర్డ్లో కూడా జరగచ్చు, లేదా కంట్రోల్ సిస్టమ్స్లో కూడా జరగచ్చు, లేదా ఒక కెపాసిటర్ వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఒక రెసిస్టర్ కాలినా సరే సరౌండింగ్ టెంపరేచర్స్ వల్ల అది ఇంకా బర్న్ అయ్యి పక్కన స్పార్క్స్ అనేవి వస్తాయి కదా. సో స్పార్క్స్ వల్ల మీకు మొత్తం సిస్టమ్ మళ్ళీ కాలిపోతుంది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ మోటార్లో మేజర్గా ప్రాబ్లం రాదు. ఇన్ కేస్ వస్తుంది, మోటార్లో కూడా రాదని చెప్పను, ఎందుకంటే దాంట్లో కూడా కాయిల్స్ ఉంటాయి, సో కరెంట్ సప్లై ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మోటార్లో కూడా ప్రాబ్లం వస్తుంది. సో మేజర్గా ఈ 3 థింగ్స్. కాకపోతే ఇవాళ మనం ఏదైతే
ఏదైతే లాస్ట్ 4 యాక్సిడెంట్స్ చూసామో, ఒకటి ఛార్జింగ్ పెడతంటే కాలిపోయింది, అదొక సినారియో పక్కన పెట్టండి. మిగతా 3 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో స్కూటీస్, అవి మొత్తం లైక్ రోడ్డు మీద ఉండంగానే ఎవరు దాన్ని నడపట్లేదు, సో ఉండంగానే కాలిపోయినాయి. సో మేజర్గా ఇక్కడ నేను అనుకుంటుంది ఏంటంటే, సో ఒక స్టాండ్ బై పొజిషన్లో ఉన్న వెహికల్కి సరౌండింగ్ టెంపరేచర్ కూడా యాడ్ అప్ అయినప్పుడు మనకి ఈ బ్యాటరీ మీద ఎక్కువ హీట్ అనేది అయితే వస్తుంది. బండి మూమెంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీకు వచ్చే బ్రీజెస్ లైక్ మీకు విండ్ వస్తుంది కదా, సో కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. సో విండ్ వల్ల కొంచెం అయితే తగ్గుతుంది, కూలింగ్ అవుతూ ఉంటుంది సిస్టమ్ అయితే. కాకపోతే స్టాండ్ బైలో ఉంది, అది సమ్మర్ ఇండియన్ సిచ్యువేషన్స్. మనకి చెన్నై చూసుకున్నా లేకపోతే సదరన్ స్టేట్స్ చూసుకుంటే మనకు కొంచెం టెంపరేచర్స్ హైగానే ఉంటాయి. సో టెంపరేచర్స్ హై అవ్వడం వల్ల బండి మూమెంట్ అవ్వట్లేదు, అక్కడే ఉంది. సో బ్యాటరీ కూడా ఏంటంటే మనకి వాళ్ళు బూట్ స్పేస్లో పెడుతుంటారు కింద. సో కింద పెట్టడం వల్ల ఏంటంటే చుట్టూ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఇవేవి మనకి మెటల్తో అయితే బిల్డ్ చేయరు, సో ఫుల్ ఆఫ్ ప్లాస్టిక్ అయితే ఉంటుంది. సో ఇంకా హీట్ ఎక్కువైపోతుంది, దానివల్ల చిన్న స్పార్క్ వచ్చినా సరే ప్లాస్టిక్ కాబట్టి అంటేసుకొని మొత్తం అంతా పోతుందన్నమాట, స్కూటీ మొత్తం గాలిపోతుంది. సో మేజర్ 3 థింగ్స్ ఆబ్వియస్గా అందరు గెస్ట్ చేసేది కరెక్ట్ పాయింటే. లైక్ ఏంటంటే బ్యాటరీతో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ బ్యాటరీ కాకపోతే మనకి కంట్రోల్ సిస్టమ్తో జరగచ్చు, లేదంటే ఫైనల్గా మోటార్లో జరగచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ టోటల్గా థింగ్స్ అయితే మాత్రం. కాకపోతే మరి దీని నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే, మేజర్ ఒకటే థింగ్. ఇప్పుడు ఏ కంపెనీ అయినా లైక్ ఇప్పుడు ప్యూరివి కానీ, లేకపోతే మనకి ఒకానోవా కానీ, లేకపోతే ఓలా కానీ, వీళ్ళందరూ ఏం చెప్తారంటే, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తారు. సో ఆబ్వియస్గా ఏ కంపెనీ అయినా చెప్పేది అదే పాయింట్. సో మనం ఏం ప్రొటెక్షన్ తీసుకోవాలంటే, మేజర్ థింగ్ మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, ఈ ఈవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువసేపు ఎండలో ఉంచడం లాంటిది చేస్తే మీకే ప్రాబ్లం. ఎందుకంటే చెప్పాను కదా, సరౌండింగ్ టెంపరేచర్స్ కూడా బ్యాటరీ మీద అయితే ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అదొక ప్రాబ్లం అవుతుంది. ఇంకో థింగ్ ఏంటంటే, మీరు ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఏంటంటే, పెట్రోల్ బండ్ లాగా వదిలేస్తే కుదరదు, సర్వీసింగ్ ఇచ్చేసామంటే. సో అప్పుడప్పుడు బూట్ స్పేస్ తీసి బ్యాటరీకి సరౌండింగ్లో ఎలా ఉంది, లైక్ ఏదన్నా స్పార్క్స్ లాంటివి వచ్చినాయా, లేకపోతే అలాంటివి కొంచెం చూసుకోవాలన్నమాట. సో ఫ్రీక్వెంట్ మెయింటెనెన్స్ కూడా మీ తరఫున కూడా ఉండాలి. సో యాజ్ ఆఫ్ నో మనకి ఈ ఇన్సిడెంట్ అన్ని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ హైవేస్ ఒక ఆర్డర్ అయితే పాస్ చేసింది. అదేంటంటే, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, బెటర్ నోన్ యాజ్ DRDO అండ్ CFEES వాళ్ళకి ఒక ఇన్వెస్టిగేషన్ అయితే క్యారీ అవుట్ చేయమని చెప్పింది. లైక్ అసలు ఎందుకు జరుగుతున్నాయి ఈ ఎక్స్ప్లోజన్స్ అనేవి క్లియర్గా తెలుసుకోమని అయితే చెప్పింది. సో డీటెయిల్గా అటు కంపెనీస్ అండ్ అలాగే మినిస్ట్రీ అథారిటీస్, మనకి డిఫెన్స్ రీసెర్చ్, DRDO, CFEES వాళ్ళు కానీ, సో వాళ్ళు డీటెయిల్ రిపోర్ట్ అయితే వస్తారు. సో దీని మీద కంపెనీస్ కూడా తర్వాత టెస్టింగ్ చేయాలి ఇండియన్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్లో కూడా. సో బెటర్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే నేను ముందు చెప్పినట్టు, ఒక పర్సన్ మీరు కనుక ఒక ఈవీ స్కూటర్ కనుక తీసుకున్నట్టయితే ఖచ్చితంగా నేను ముందు చెప్పినట్టుగానే ఫ్రీక్వెంట్ చెక్స్ అయితే చేసుకుంటూ ఉండండి. అండ్ అలాగే ఎక్కువసేపు లైక్ బయట పెట్టి ఉంచమాకండి, అంటే ఎండలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి, ఎక్కువ హీట్ అయినా. ఎందుకంటే మనకి లిమిటర్స్ అనేవి ఒకటి ఉంటాయి అనమాట, ఛార్జర్ లిమిటర్స్ అనేవి. ఇన్ కేస్ ఆ ఛార్జర్ లిమిటర్ ఏదైతే ఉంటుందో సరిగా వర్క్ చేయకపోతే మీకు సప్లై అనేది కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటుంది బ్యాటరీలోకి. దీనివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆబ్వియస్గా షార్ట్ సర్క్యూట్ అయితే జరుగుతుంది, ఎందుకంటే హై వోల్టేజెస్ అనేది పాస్ అవుతుంది కాబట్టి బ్యాటరీకి. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో అయితే మాత్రం. వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకోండి. దిస్ ఈజ్ KVS సైనింగ్ ఆఫ్.